ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి నాటకాలు ఆడావనుకో నిలువదోపిడి కాదు నీ ఆస్తి మొత్తం రాయించిచ్చేయగలను. జాగ్రత్త. రండి నాన్న వెళ్దాం. ఒరే అవతారం, అక్క ఉన్నదంతా ఊడ్చుకుపోయి ఒంటిదానిలో మిగిలిపోయాన్రా. పంతులు గారితో మాట్లాడి నా నగలు తెప్పించరా. అలాగేనక్క. ఏటీలు ముడుపు కడుతున్నావా? బేగా పిల్లలు పుడేలానా? అవును, నీలాగా గేదెలు కాసేవాళ్ళు, నీ చెల్లిలాగా మిఠాయి చేసేవాళ్ళు పుట్టాలని ముడుపు కడుతున్నాను. అంత ఎగతాలు ఎందుకు లేవా? నేనంటే అటు ఇటుకుంటాను. నా చెల్లి అంత కత్త కదా, అలాంటి పిల్లలు పుడితే చూడటానికి ముచ్చట్టుకుంటది కదా. చాలే, దాని నిద్రమోహం చూడాలంటేనే నాకు చిరాకేస్తుంది. అది సరిపోదన్నట్టు మళ్ళీ అలాంటిదే నా కడుపులో పుట్టాలా? సాలేవే, నా చెల్లెలు కాకపోతే అచ్చం నీలాంటి అమ్మాయి పుడుతుందిలే. కొంచెం గట్టి కట్టే. అలాగే. నానా నువ్వెన్నైనా చెప్పు, ఆస్తిలో నీకి సగం వాట ఇవ్వాల్సిందే. ఎందుకు ఇయ్యాలి? అసలు ఎందుకు ఇయ్యాలి అంట. ఆడు పెళ్ళామే కావాలి అని పెళ్ళం కోకొట్టుకుని అత్తగారింటికి వెళ్ళిపోతే సిగ్గు శరం లేకుండా ఇంకా ఆస్తిలో వాడికి వాటా ఇయ్యాలా? సిల్లి గవ్వ కూడా ఇయ్యను. అలా కాదు నాన్న, ఇయాలున్న కోపాలు రేపుంటాయి చెప్పు. ఆడు తప్పడు తెలుసుకొని రేపో మాపో తిరిగొచ్చేసాడే అనుకో, నా వాటా కూడా సెల్లికే రాసారా అని బాధపడి ఎక్కెక్కి ఏడుడు. నువ్వు నోరు ముయ్యవే. ఆడు నీ మొహం కూడా చూడకుండా వెళ్ళిపోతే ఆడికి ఆస్తిలో వాటా రాసిమ్మంటావా? ఇదిగో నీకు బుద్ధి లేకపోయినా నాకున్నదే. ఇదిగో లాయర్ గారు, వీళ్ళు ఇలాగే వాగుతారు గానీ నాకున్న ఇల్లుతో పాటు ఆ సీటు కొట్టు, గేదెలు, కొండ పక్కనున్న 4 ఎకరాల పొలం సిట్టికే రాసిచ్చేయండి. ఏటేటేటేటి నాకు తెలియకుండా ఊరు చివరి కొండ పక్కన 4 ఎకరాల పొలం ఉందా? ఏంటండి, మీ నాన్న చెప్పేది నిజమేనా? మీ నాన్న పేరు మీద ఊరు చివరి కొండ పక్కన 4 ఎకరాల పొలం ఉందా? ఉందంటే నేనేం చెప్పనే, నీతో పాటు నాకు తెలిసింది. ఇదిగో నాన్న, ఏమండి? నాన్న, ఇది అన్యాయం. కొడుకు నేను ఉండగా ఆస్తిలో వాటా ఇవ్వకుండా ఆస్తి మొత్తం కూతురు రాసేస్తావా? అయినా 4 ఎకరాల పొలం ఉందని నాకెంతవరకు ఎందుకు చెప్పలేదు? చెప్దాం అనుకున్నాను రా, చెప్పేదాకా నువ్వు ఉండాలి కదా. పెళ్ళాన్నేదో చిన్న మాట అన్నానని చెప్పి అలిగి అత్తారింటికి వెళ్ళిపోనావు. అలాంటప్పుడు ఏమిస్తారా? కొడుకు ఎలాగూ లేడు కదా, ఉన్న అత్తి కూతురికి రాసిస్తే రేపు మేము మంచాన పడితే అదన్నా చూసుకుంటాదన్న ఆశతో ఆస్తి దాని పేరు మీద రాసేద్దాం అనుకున్నాను. అయినా మా అమ్మల్నే వద్దనుకుని పోయినాడు. మా ఆస్తితో నీకేట్రా పని? ఇచ్చాలా అని నాన్న. అయినా సిట్టికి సగం ఆస్తి ఇవ్వాలిగానే మొత్తం రాసిచ్చాడు ఏంటి? నేను బతుకున్నాను అనుకున్నారా, సత్యాను అనుకున్నారా? నిజమేరా అనియ, నేను అదే చెప్తున్నాను. కానీ నాన్నే నా మాట అస్సలు వినట్లేదు అనుకో. ఆస్తి మొత్తం నా పేరు నెట్టేస్తే రేపొద్దున నాకు వచ్చిన మొగుడు తిరిగి నీకు ఆస్తి ఇవ్వడానికి ఒప్పుకుంటాడో చెప్పు? చిట్టమ్మ చెప్పింది కూడా నిజమేనండి. చిట్టమ్మ, నువ్వు కరెక్ట్ గా మాట్లాడుతున్నావు. ఆస్తిలో సగం వాటా మీ అన్నయ్యకి రాసిచ్చి. అలాగే రాసి తనదినా. కాకపోతే ఇక్కడ ఒక సిక్కుంది. సిక్కా? ఏటది? ఏట్లేదురా అన్నయ్య, నాన్న రాసిన ఏళ్ళనామా ప్రకారం నువ్వు వదిన కలిసి మన ఇంట్లో ఉంటేనే ఆస్తిలో వాటా రాస్తారంట. అలా కాకుండా నువ్వు అత్తారింటికి వెళ్ళిపోయావే అనుకో, ఆస్తిలో సెల్లికి గాబు కూడా ఇవ్వడంట. అంతే కదా నాన్న? అవునరా.
నువ్వు తిరిగి మన ఇంటికి వస్తానని చెప్పు, సగం వాటా నీకు కూడా ఇచ్చేస్తాను. రాకపోయినావు అనుకో ఆస్తి మొత్తం సిట్టికే రాసి ఇచ్చేస్తాను. ఇచ్చుకుంటే ఇచ్చుకోండి. మీరిచ్చే ముష్టి 2 ఎకరాల కోసం మళ్ళీ ఆ దిక్కు మళ్ళీ కొంపకి రావాలా? నేను చచ్చినా రాను. అది కాదు నీళ్ళు. అబ్బా, మీరు నోరు మూయండి. మా అమ్మ మనకిచ్చే ఆస్తితో పోలిస్తే మీ నాన్నిచ్చే ఆస్తి గడ్డి పొరకతో సమానం. మాకు మీ ఆస్తి అక్కర్లేదు, మీరు అక్కర్లేదు. పదండి. నీళ్ళు నీళ్ళు నా మాట వినే, నా మాట నీళ్ళు అని నీళ్ళు 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 పదండి. నా మాట వినవే. 2 ఎకరాలంటే మామూలు రేట్ అయితే నానోయ్, నువ్వు తొందరపడి చిట్టి పేరు మీద ఆస్తి మొత్తం రాసేకు. నేను ఎలా సత్యం తీసుకొచ్చేస్తాను. నానోయ్ రాసే బాగే. సిట్టే, భాస్కర్ గడ అన్న మాటతో నీలాంబర్ని తీసుకుని వస్తాడంటావా? నాకు తీసుకొస్తాడని అనిపిస్తుంది నాన్న. చూద్దాం, ఆస్తి కోసమైనా అన్నయ్య తిరిగి వచ్చేస్తాడేమో. అవునే, ఆస్తి లేదని 4 ఎకరాలు అన్నమాట నాటకం అని మనకి తెలుసు, ఆడికి తేలదు కదా. అనుకున్నట్టు ఆడి ఇంటికి వస్తే అప్పుడు నిజం చెప్పొచ్చులే. అంతే కదా నాన్న. సరే పదండి, అక్కడ కళ్యాణానికి టైం అవుతుంది కదా. పదండి. या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 या देवी सर्वभूतेषु शान्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमः हिरण्यवर्णां हिरण्यं सुवर्णरजतस्यां चन्द्रां అయ్యో ఏంటమ్మా, సీతారాముల ముందు కన్నీళ్లు పెట్టుకోవడమా? ఏం చేయమంటారు పంతులు గారు? కళ్యాణమయ్యాక ఆ సీతమ్మ తల్లి ఎన్ని బాధలు పడిందో. నా చెల్లెల అపర్ణ కూడా అన్ని బాధలు పడుతుంది. దాని జీవితాన్ని, దాని భవిష్యత్తుని తలుచుకుంటే కొంచెం బాధ అనిపిస్తుంది. బాధపడకు తల్లి. దంపతుల మధ్య ఎలాంటి బాధలున్నా ఆ సీతారాముల కళ్యాణం కనుక కనులారా వీక్షించి ఆ స్వామివారిని దర్శిస్తే ఆయన కరుణాకటాక్షాలతో ఎలాంటి సమస్యలున్నా ఆ దంపతుల మధ్య అన్నీ తొలగిపోతాయి. ఇది నేను చెప్పిన మాట కాదమ్మా, సాక్షాత్తు ఆ సీతమ్మ తల్లే చెప్పిన మాట. కాబట్టి ఈరోజు దేవాలయంలో కార్పొరేటర్ కాంతమ్మ గారు సీతారాముల కళ్యాణ మహోత్సవం జరిపిస్తున్నారు. అక్కడికి వెళ్ళి ఆ సీతారాముల వారిని దర్శించుకొని ఆ దంపతులకి నీ బాధని చెప్పుకో. తప్పకుండా సీతారామచంద్రులు నిన్ను కరుణిస్తారు. అలాగే పంతులు గారు, తప్పకుండా కళ్యాణం చూసి ఆ స్వామివారి ఆశీర్వాదం తీసుకుని వెళ్తాను. వస్తాను. మంచిదమ్మా. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే.
ఏమైందమ్మా? ఏం లేదమ్మా, నా చెల్లెలి కాపురం చక్కబడాలని ఉపవాస దీక్ష చేస్తున్నాను. అందుకే ఇప్పుడు కాస్త తల తిరిగినట్టు అవుతుంది. అయ్యో, ఎంత నీరసంగా ఉన్నావు. ఎంత పెద్ద లైన్లో ఎలా నిలబడతావమ్మా? నా మాటని వెళ్ళిపో. పర్లేదమ్మా, ఎంత కష్టమైనా నష్టమైనా ఆ కళ్యాణం చూసే వెళ్తాను. రేయ్, ఒరే అవతారం, అక్క స్వామివారి కళ్యాణానికి 100 రూపాయల టికెట్ పెట్టమన్నాను, పెట్టావా? ఏటక్క పెట్టేది? ఆ గుడి దగ్గర పెడితే ఏటయిందో ఎక్కడ పెట్టినా అదే అయ్యిద్ది. అందుకే ఎట్లేదు. నీ బొందరా, కనీసం హుండీ అయినా పెట్టి చావచ్చుగా. ఆల్రెడీ హుండీ పెట్టారు. మరేది? అదిగో అక్కడ చూడు. ఏడిగుండే అది నేనెట్లేదు, మా కెట్టమని చెప్పింది. చేసేదేమో సాంబారి కళ్యాణం, మీరు చేసేదేమో దోపిడి. కొంచెమైనా సిగ్గుందా? ఈ మాత్రం దానికి కళ్యాణం చేయమని ఎవరు అడిగారు? అయ్యని నాకు తెలదు, మా కెట్టమంది నేను ఎట్టేసాను అంతే. అయితే నేను పగలు కొడతాను, పగలు కొట్టించు. కొట్టేది నిన్ను కదనియా, ఉండుని. రామేశ్వరం పోయినా శనేశ్వరం తప్పలేదని ఎక్కడికొచ్చినా ఈ దరిద్రపు దాంతో గొడవలు తప్పట్లేదన్నమాట. సర్లే, ఊరి జనాల ముందు గొడవెందుకు, ఫ్రీగానే చావమను. ఛ! ఇదిగో కాంతమత్త. ఏయ్, ఎవరూ లేనప్పుడు కాంతమ్మ అని పిలుస్తావు, అందరి ముందేమో కాంతమ్మత్త అని పిలుస్తావు. ఏంటి నాటకాలు? తప్పే ఉందమ్మా, మీ ఇంటికి కాబోయే కోడలు కదా, అత్త అని పిలవకపోతే చెత్త అని పిలుతుందా ఏంటి? కరెక్ట్ గా చెప్పారంటీ. మా ఇంటికి కాబోయే కోడలు మేబీ ఆ చనువుతోనే పిలుచుంటుందిలే. అయినా బయట వాళ్ళలాగా చిట్టమ్మ వాళ్ళ ఫ్యామిలీని బయటే నిలబెట్టారేంటి? ఇదిగో ఆ ముగ్గురిని లోపలికి పంపించండి. ఎవరికైనా రూలే. లోపల ఏర్పాట్లు జరుగుతున్నాయి, అవన్నీ పూర్తయ్యాకే పంతులు లోపలికి రానిచ్చేది. అప్పటి వరకు అందరూ బయటే నిలబడాలి. ఏం మాట్లాడుతున్నారండి? బయట చూసారా ఎండ ఎలా ఉందో? ఆ ఎండకి కళ్ళు తిరిగి పడిపోయేలా ఉన్నాం. అయినా లోపలికెళ్ళి కూర్చుంటే మీకేంటండి అభ్యంతరం? ఓ, ఆ బుజ్జమ్మ గారి కోడలు కదూ, ఈ మాత్రం టెంపర్ ఉంటుందిలే. చూడమ్మాయ్, నా పేరు అమ్మాయి కాదు, అక్షర. అక్షరాలో అంకెలో మాకెందుకు? ఊరి జనాలందరూ వచ్చి లోపల కూర్చుంటే పూజ ఏర్పాట్లకి ఇంకా లేట్ అవుతుంది. పర్వాలేదా? ఏం వద్దులేండి, త్వరగా కానివ్వండి. ఆ కళ్యాణం ఏదో చూసే వెళ్తాం.
అక్షర 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 అమ్మా అమ్మా ఆ కొబ్బరికాయలయ్యే బే రామ్మా. తాగక్షర. ఏమైంది? ఏట్లేదు, ఎల్లో నిలబడలేక కాళ్ళు తిరిగి పడిపోయావు. పాపం ఈ అమ్మాయి వాళ్ళ చెల్లెల కాపురం కోసం ఉపవాసం ఉంటుందమ్మా, అందుకే కళ్ళు తిరిగి పడిపోయింది. అయ్యో అలాగా, ఉపవాసం ఉన్న విషయం తెలియక కొబ్బరి నీళ్ళు తాగించేశానే, ఏటి అనుకోకో. పర్లేదులే చిట్టమ్మా. నా పేరు చిట్టమా, నీకెలా తెలుసా? ఇందాక కాంతమ్మ పిలిచిందిగా, అప్పుడు విన్నానులే. ఏదేమైనా నువ్వు చేసిన సహాయానికి చాలా థ్యాంక్స్. ఇదిగో అక్షర, ఆ శివరికెళ్ళి నుంచుంటే లోపలికి వెళ్ళేలోపు మళ్ళీ కళ్ళు తిరిగి పడిపోతావు. అలాగెళ్ళి నా స్థానంలో నుంచా. నీ ప్లేస్ లో నేను నించుంటే నువ్వు ఎండలో నించోవాల్సి వస్తుంది కదా. పొద్దున్నేస్తే బాగా మండే పొయ్యి దగ్గరే ఉండదాన్నే. ఈ ఎండ నాకు ఒక లెక్కేటి. 3 వరుసల నుంచుంటే దేవుణ్ణి దగ్గరగా చూడొచ్చు, అదే శివరిగా అయితే దూరంగా చూడాల్సి వస్తుంది. వెళ్ళి ముందుకుసా. సాటి మనిషికి సహాయం చేయడంలో నేనే ముందుంటాను, కానీ నువ్వు నాకన్నా ముందున్నావు. నీకంతా మంచి జరుగుతుంది, మంచి జరగాలి. థ్యాంక్స్. నిలబడే. ఆ కోకిలమ్మ కుటుంబరావులు ఈ గుడికైనా వచ్చింది? వాళ్ళిద్దరే కదండి బాబు, ఆ చిట్టెమ్మ కూడా ఈ గుడికే వచ్చింది. ఆ చిట్టెమ్మ ఆ కోకిలమ్మ కుటుంబరావుల కూతురైనంత మాత్రాన నాకొచ్చే లాభము లేదో నష్టము లేదో. నాకు కావాల్సింది కోకిలమ్మ కుటుంబరావులు. వాళ్ళు దొరికారా మీరిద్దరూ బతికిపోతారు, దొరకలేదా మీ మెళ్ళో చైన్లు మొత్తం మాయమైపోతాయి. చూసుకోండి. అమ్మో, మీరు కన్నేయాల్సింది ఆళ్ళ మీదండి బాబు, మా చేతుల మీద వేస్తారేంటి? నోరు మూసుకొని రండి. రారా కోటే. పదబావా. పుల్లరాజుగడు వీరనారాయణ బాబాయ్ని మళ్ళీ అటుకొచ్చాడుగా. ఇప్పుడు కనుక ఆయన మా అమ్మ నాన్నని చూశాడంటే ఈ గుడ్లని చంపేస్తాడు. ఏడ్ చేయాలి, వాళ్ళని ఎలా కాపాడుకోవాలి? దేవుడా, వీరనారాయణ బాబాయ్ కంట్లో మా అమ్మ నాన్న పడకుండా చూడు తండ్రి.